వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొన్నూరు నియోజకవర్గంలోని పొన్నూరు మండలం సీతారాంపురం గ్రామ నాయకులు, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి ఉయ్యూరు శ్రీనివాసరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం శ్రీనివాసరావు గారు. సార్, ఎట్లా ఉన్నారు? రాజకీయాల్లో ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. అసలు మీరు రాజకీయాల్లోకి, టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నాను? మేము అన్నగారు పార్టీ పెట్టిన 83లో నేను 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు స్కూల్లో పడింది ఈ రాజకీయ బీజం. ఆ స్కూల్లో మా సోషల్ మాస్టారు పార్టీ గురించి మాట్లాడమంటే ఆ క్లాస్లో స్పీచ్ ఇచ్చాము. అక్కడి నుంచి పార్టీలో కంటిన్యూ అవుతా ఉన్నాం, ఓటు ఉన్నా లేకపోయినా. అప్పటికి అసలు మీకు ఓటు కూడా లేదు? తెలుగుదేశం అంటేనే ఎందుకు అంత క్రేజ్? ఎన్టీఆర్ గారి వల్ల? ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది? ఓటు ఎవరికి వేశారు? మొదట టీడీపీ పార్టీకి వేసాం ఓటు. గ్రామంలో గ్రామంలో మీరు ఏమేమి పదవులు చేశారు తెలుగుదేశం పార్టీలో? ఎక్కడి నుంచి మొదలైంది? ఓన్లీ కార్యకర్తగానే పనిచేశారా? కార్యకర్తగానే పనిచేసాం పార్టీలో. పదవులు ఎందుకు ఆశించలేదు? ఏదో పార్టీ అభిమానంతో చేసాము. అప్పుడు అట్లా పదవులు వద్దనుకున్నారా? అవును. గత ప్రభుత్వం హయాంలో మీరు పార్టీ కోసం లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకపోయినా మీరు పోటీ చేసి గెలిచారని చెప్తారు. అసలు మీరు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? గత ప్రభుత్వంలో మిమ్మల్ని వైసీపీ ప్రభుత్వం ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేసింది? పార్టీ చేసే అరాచక పాలన గురించి మా గ్రామంలో మన పార్టీని గెలిపించుకోవాలని ఆ రోజుల్లో మా సిస్టర్ రిలేషన్ ప్రెసిడెంట్గా పెట్టి గెలిపించుకున్నాము. వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక అట్లా గెలిపించుకోవాలి. మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? సర్పంచ్ గెలిచినాక దాని తర్వాత ఇక మాకు అక్కడ బిజినెస్లు ఉన్నాయండి. ఆ బిజినెస్లు అన్నిటి మీద దాడులు చేశారు. పెట్రోల్ పంపులు లాంటి వాటి మీద దాడి చేశారు. కన్స్ట్రక్షన్ మీద దాడి చేశారు. వాటన్నిటి నుంచి ఎట్లా బయటపడ్డారు? మీ వ్యాపారాల్లో నిజాయితీగా ఉండడమే కారణమా? మేము వ్యాపారం నిజాయితీగా ఉండమే, మనం ఏం చేయలేకపోయారు. ఆ టైంలో మీకు అండగా నిలబడిన తెలుగుదేశం నాయకులు ఎవరు? మా ఎమ్మెల్యే గారు నరేంద్ర గారు అప్పుడు అధికారంలో లేకపోయినా కూడా మనకు అండగా నిలబడ్డారు. తర్వాత సర్పంచ్గా మీ కుటుంబం నుంచి వ్యక్తి గెలిచిన తర్వాత గ్రామంలో ఏమైనా కార్యక్రమాలు, డెవలప్మెంట్స్ ఏమైనా చేశారా? అంతకుముందు అధికారంలో, అంటే మీరు సర్పంచ్గా మీ కుటుంబం గెలవక ముందు ఏమేమి డెవలప్మెంట్స్ చేశారు? సర్పంచ్గా మేము గెలవకముందే మా గ్రామంలో హిందూ శ్మశాన వాటిక ఒకటి నేను నిర్మించాను నా సొంత ఖర్చులతో. ఇప్పుడు రీసెంట్ 5 years నుంచి మా టెంపుల్ భూమి ఉంటే అది మేమే పండించి నా ఖర్చులతో అవి వచ్చిన ఆదా గుడికి ఇస్తాం. ఏదన్నా మంచి జబ్బరు కావాలంటే మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి ఊళ్ళో చేస్తూ ఉంటాం పని. ప్రజల్లో మీరు ఆ అభిమానం ఎలా పొందగలిగారు? మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా, ఎందుకని గెలిపించారు? మనం చేసే మంచి పనులు ఊళ్ళో మా ఎమ్మెల్యే గారి ద్వారా, మా ఎమ్మెల్యే గారు చేసే పనులు వాటి గురించి చూసి గెలిపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరిచింది, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు? ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక, టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక 2.5 years లోపలే 9.5 లక్షల పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పటివరకు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పటికి కంపెనీలు టీసీఎస్ కానీ, గూగుల్ కానీ, వైజాగ్ డెవలప్మెంట్, పోలవరం 75% వరకు అయిపోయింది. దాని కంప్లీషన్ డేట్ 2027 చెప్పారు. ఇవన్నీ బాబు వలన సాధ్యం అవుతుందని. అమరావతి రాజధాని నిర్మాణం ఎట్లా జరుగుతూ ఉంది? మీరు ఆ ప్రాంతానికి వెళ్ళారా? అమరావతి రాజధాని ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? అమరావతి రాజధాని చాలా మంచిగా పాజిటివ్గా నడుస్తుంది. హైకోర్టు అయిపోయింది, సచివాలయం అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, ఎమ్మెల్యే క్వార్టర్స్ కంప్లీషన్ అవుతున్నాయి. అనుకున్న దానికంటే వేగంగా నడుస్తుంది. మనకి అమరావతి డెవలప్మెంట్కి కేంద్రం ఫస్ట్ బడ్జెట్లోనే 1500 కోట్లు మనకు సహాయం చేసింది. అది మన బాబు గారి వల్లనే సాధ్యమైంది. రెండో విడత 50,000 కోట్లు పైచులకు ఖర్చు పెడుతున్నారని విన్నాం. అంటే పూర్తి స్థాయిలో, అంటే అది కూడా మీరు చూసారా? అమరావతికి వెళ్ళారా? వెళ్ళామండి. అమరావతికి వెళ్ళాం. ఎలా జరుగుతున్నాయి పనులు? చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయండి వర్కులన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్న అని చెప్పి అమరావతి రాజధాని పూర్తి అవ్వదు అని చెప్తున్నారు. వాళ్ళు ఈ అమరావతి అయిపోతే వాళ్ళు కనుమరుగైపోతారని చెప్పి అవి ఈ ఎలిగేషన్స్ తప్పితే వాటిలో నిజం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది? మీరు గమనించినంత వరకు గతంలో మీరు ఇబ్బందులు పడ్డారు కదా ఆ పార్టీ నేతలతో, ఏంటి ఆ పార్టీ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళ పార్టీలో ఒక మాటలో చెప్పాలంటే సైకో పార్టీ అండి. అది ఆ ప్రవర్తనే కాదు, అంతే, చేంజ్ అవ్వదు. ఇంకా
11 సీట్లు ఇచ్చినా సరే వాళ్ళ వ్యవహార 11 సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళ మార్పు రాదు. మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు కదా, కేసులు ఏమైనా పెట్టారా? దాడులు చేశారు, వాడు ప్రూఫ్ కనపడలే కేసు పెడతానికి. వాటికి సీల్ వేయమని అన్నారు, మన సెంట్రల్ గవర్నమెంట్. వాటిలో వాళ్ళు ప్రూఫ్లు ఏమి దొరక్క కేసులు ఏం ఫైల్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోటీ చేయొద్దు అన్నారు, అవకాశం ఉన్నంత వరకు వెళ్ళమన్నారు. మీరు పోటీ చేయడానికి కారణం ఏంటి? ఆ ధైర్యం ఎక్కడిది? పోటీ చేయడానికంటే వాళ్ళు చేసే అరాచకాన్ని మనం ఎదుర్కోవాలని, మనకు చేత అయిన వరకు మన ఊరు వరకన్నా మనం గెలిపించుకుంటే కొంచెం వాళ్ళు ఏమన్నా తగ్గుతారు ఈ అరాచకాలం. పొన్నూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు? ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆయనతో వాళ్ళ కుటుంబంతో మీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి? నాకు వాళ్ళ తండ్రి గారు హరే చౌదరి గారు కాడి నుంచి ఉన్నానండి నేను పార్టీలో. నరేంద్ర గారు ఎమ్మెల్యే గారు అయితే చాలా సౌమ్యుడు, అధికారం ఉండా లేకపోయినా నిరంతరం జనంలోనే ఉంటారు. ఎట్లా ఉంటారు? ఆయన ఏమైనా సమస్యను తీసుకెళ్ళినా ఆయన మీతో ఏదైనా ఇష్యూ మాట్లాడాలన్న ఎలా స్పందిస్తారు? ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్లీ స్పందిస్తారో దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి సాల్వ్ చేస్తారు. ఆయనకి అంటే మంత్రి పదవి రాలేదని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు, మీ ఒపీనియన్ ఏంటి? మంత్రి పదవి ఇవ్వాల్సిందండి, మేము ఆశపడ్డాము వచ్చిద్దని. మరి ఏ క్యాలిక్యులేషన్ల వల్ల ఆపారో తెలియదు. సెకండ్ విడతలో ఏమన్నా వచ్చిద్దని ఆశపడుతున్నాం. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? గతానికి ఇప్పటికి మార్పును గమనిస్తే మీరు గమనించిన అంశం ఏంటి? లోకేష్ గారిలో అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యారు. వైజాగ్ కంపెనీలు రావడం కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు బాగా కృషి చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో సూపర్ 6 అనేది ప్రధానంగా తీసుకెళ్లారు. జనాల్లో ఆ పథకాల మీద ఎట్లా ఉంది ప్రభావం? పథకాలు బాగా మంచిగా ఉంటున్నాయండి. పథకాల గురించి జనం ఎవరు ఇదేమో ఇబ్బంది పడతలేదు. మన వృద్ధాప్య పెన్షన్ 2000 నుంచి మనకి 4000 ఇచ్చారు. ప్రతి 31వ తారీఖు ఇస్తున్నారు. వికలాంగుల పెన్షన్స్ పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నారండి. దాని గురించి ఎవరు జనం ఇది లేదు, మంచిగానే ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? గ్రామాల్లో కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు. మీరు అలాగే మీ గ్రామాన్ని శ్మశాన వాటికి చేశారు. మిగతా గ్రామాల్లో పరిస్థితులు ఏంటి? వాకప్ చేస్తూ ఉంటారు కదా, రైతుల పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? మా పొన్నూరు నియోజకవర్గంలో అయితే ఇప్పటికే పొన్నూరులో 10 కోట్లు వర్కులు డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ మా ఎమ్మెల్యే గారు కంప్లీట్ చేశారు. ఇంకా సిఆర్డిఏ ఫండ్స్ తోటి ఇంకో 5 CR వర్క్స్ కంప్లీట్ చేశారు. ఇంకొక 30 CR వర్క్స్ ఇప్పుడు ప్రపోజల్స్లో ఉన్నాయి. అన్ని ప్లాన్లు రెడీ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ వర్కులన్నీ ప్లానింగ్ అయి ఉండేది. మీ ఊర్లో కావచ్చు, మీ ప్రాంతంలో ప్రధాన సమస్య ఏంటి? రైతులు ఎలా ఉన్నారు? రైతులు ఇప్పుడు 2 years నుంచి మంచిగానే ఉన్నారండి. లాస్ట్ ఇయర్ అయితే ధాన్యం మంచిగా సేకరించారు గవర్నమెంట్. రైతులు హ్యాపీగానే ఉన్నారు. అంటే సమస్య ఏంటి అసలు? మీ ఊరికి కానీ మీకు మంచినీటి సమస్య, ఏ సమస్య ఉంది మీకు? రోడ్లు? మా ఊరికి ఒక వాటర్ సమస్య ఒక్కటే ఉందండి, అన్నీ మంచిగా. అది కూడా ఇప్పుడు ఫండ్స్ శాంక్షన్ అయినాయి. ఇంకో 6 monthsలో కంప్లీట్ అయింది. విద్యా వైద్య సదుపాయాలు ఎట్లా ఉన్నాయి పొన్నూరుకి? విద్యా వైద్యం బాగానే ఉందండి. రీజనల్ రింగ్ రోడ్డు అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా వస్తుందా? అదేంటి మీ ప్రాంతానికి రియల్ ఎస్టేట్ భూమి ఏమైనా పెరుగుతుందా? అమరావతితో రీజనల్ రింగ్ రోడ్ అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అయితే అమరావతి రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటుంది బాగా. మీ ప్రాంతాన్ని కలుపుకుంటే ఏమైనా వెళ్తుందా? ప్రాంతం అంటే ఆ చేబ్రోలు దగ్గర అక్కడ వస్తుందండి రింగ్ రోడ్. చేబ్రోలు, నాడాకోడూరు ఇట్లా కాకుందండి. మా ఊరు తగలదు, కొంతవరకు బాగుంటుంది. అంతవరకు బాగుంటుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయా, లేదంటే ప్రచారం చేసుకోవడం వరకేనా? అర్హులకు అందుతున్నాయండి. అందరికీ కంటిన్యూ పాత మొత్తం ఎంతమంది ఉన్నారో అంతకి అర్హులు అందరికీ అందుతారు. P4 పథకం మీద మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం P4 పెట్టారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? P4 పథకం ఇండస్ట్రీలో బాగానే లైక్ చేస్తున్నారండి. కంపెనీలు పెట్టేవాళ్ళు దత్తత తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. సార్, ఇంకోటి పేదలకు ఇల్లులు సంబంధించి ఇంటీరియర్ గృహాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎట్లా ఉంది? టిట్కో ఇల్లు మీ ప్రాంతంలో ఏమైనా ఇచ్చారా? కొత్త నిర్మాణాలు ఏమైనా చేయబోతున్నారు? ఇప్పుడే వచ్చింది అది పథకం. ఇల్లుది శాంక్షన్ ఉంది, ఇస్తున్నారు ఇప్పుడే. అది ఇంకా చూడాలి. రాజకీయాల్లో ఏదైనా పదవులు చేయాలనే ఆలోచన ఉందా? మీ ఉద్దేశం ఏంటి? రాజకీయ పార్టీ అనుమతి చేస్తే చేయాలి, అంతే, అంతమించి. రాబోయే రోజుల్లో మీ కార్యక్రమాలు కావచ్చు, మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో పార్టీలో ఏం చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతం మీరు ఏ వృత్తిలో ఉన్నారు? పార్టీకి మాకు చేతనైనంత వర్క్ చేసుకుంటా. ఇప్పటివరకు అయితే మా ఇండివిజువల్ ఖర్చుతోనే మేము డెవలప్మెంట్ చేసాం, మాకు చేతనైనంత వరకు. పార్టీలో కష్టపడిన వాళ్ళకి, కార్యకర్తలకి, నాయకులకి గుర్తింపు వస్తుందా అధికారం వచ్చాక? వస్తుందండి. కూటమిలోని పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య గ్రూపులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? మా పొన్నూరులో అయితే ఏం లేవండి. ఈ సందర్భంగా మీ అభిమానులకు కావచ్చు, మీ అనుచరులకి
చెప్పాలనుకునేది ఏంటి? పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చే పిలుపు ఏంటి? పార్టీ కార్యకర్తలు అందరూ కూటమిగా కలిసి ఉండి అభివృద్ధి వైపు నడిపించాలని మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసుకుంటూ అభివృద్ధి వైపు వెళ్దాం అని అనుకుంటా ఉన్నారు. సార్ మీ పూర్తి పేరేంటి? మీరు వ్యవసాయం చేస్తారా? రియల్ ఎస్టేటా? ఈ కన్స్ట్రక్షనా? ఒక్కసారి మీ గురించి మీరు చెప్పండి. ఎప్పటి నుంచి ఉన్నారు? మీ పొన్నూరు, దాంతోపాటు హైదరాబాద్లో కూడా వ్యాపారాలు చేస్తున్నారని విన్నాం. మీ గురించి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. నా పేరు ఉయ్యూరు శ్రీనివాసరావు అండి. పొన్నూరు మండలం సీతారాంపురం గ్రామం. నేను హైదరాబాద్ వచ్చి 30 years వస్తుందండి. నేను బిల్డర్ని. అట్లాగే ఊళ్ళో కూడా మాది వ్యవసాయం అది ఉంది. ఆంధ్రాలో కూడా వ్యవసాయం కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. రాజధాని నిర్మాణం అయితే మీరు పూర్తిగా వెళ్ళిపోతారా? వెళ్దామని అండి, పూర్తిగా వెళ్ళిపోదామని. ఇక్కడ అబ్బాయి చూసుకుంటున్నాడు, అటు ఆంధ్రాకి షిఫ్ట్ అవుదామని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.